బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. డాక్టర్ షాహీన్ పర్వేజులతో పాటుగా మరికొంతమందిపై వైద్యులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. పేలుడు పదార్థాలు నిల్వ చేసేందుకు ఆసుపత్రులు స్థావరంగా వైద్యులు ఉపయోగించినట్లు విచారణలో తేలింది. దీంతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్లోని ఆసుపత్రుల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. 14 మంది వైద్యులు ఎన్ఐఏ, యూపీ, ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 9 మంది వైద్యులు విచారించి పంపించేశారు. అలాగే మరొక 5 వైద్యుల విచారణ కొనసాగుతుంది. వైద్యుల కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తున్నారు అధికారులు. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. డాక్టర్ షాహీన్ పర్వేజ్తో 40 మందికి పైగా వైద్యులు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. పేలుడు పదార్థాలు నిల్వ చేసేందుకు ఆసుపత్రులు స్థావరంగా వైద్యులు ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్లోని ఆసుపత్రుల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. 14 మంది వైద్యులు ఎన్ఐఏ, యూపీ, ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా 9 మంది వైద్యులు విచారించి పంపించేశారు. అలాగే మరొక 5 వైద్యుల విచారణ కొనసాగుతోంది. వైద్యుల కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.